శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఉమా కళ్యాణం. ఆ విధంగా గృహంలో అడుగుపెట్టిన శివుని చూసి హిమవంతుని ఇంటిలో గల ఆడవారిలో, ఆహా, ఈ అంబిక చేసిన తపస్సు కడుగొప్పది గదా, ఆ ఫలమే దేవశ్రేష్ఠుడైన ఈ హరణి రూపంలో లభించింది. కుసుమాయుధుడైన మన్మధుణ్ణి అనంగుడుగా చేసింది. దక్షయజ్ఞం ధ్వంసం చేసింది ఈ పినాకియే, శూలపానియే, సూర్యుని నేత్రాన్ని హరించిన హరుడే అని ఆశ్చర్యపడుతూ ఆ భవని ఇలా స్తుతించారు. శంకర, త్రిశూలధర, శూలహస్త, నీకు నమస్సులు. వ్యాఘ్ర చర్మధర, మహాసర్పకుండలధర, నాగేంద్రహార, పార్వతీ రమణ, నీకు ప్రణామ శతములు. అంతఃపురాంగనలు ఈ విధంగా స్తోత్రవాక్యాలు పలుకుతుండగా దేవేంద్రుడు గొడుగు పట్టుకోగా సిద్ధయక్షులకు వందనీయుడుగా ఆ నాగ కంకన్నుడు భస్మాలంకృత సర్వాంగుడై విరించి మనసును ప్రమోదభరితంగా గావిస్తూ విష్ణువు వెంట అంటిరాగా పవిత్రాగ్నులతో వెలుగొందుతున్న వివాహ మంగళ వేదికను అలంకరించాడు. సపరివారుడై సప్తర్షులతో తెంచిన ఆ త్రిపురహరిని చూడగానే అక్కడి వారంతా కాళీకుమారిని పెండ్లి కూతురుగా ముస్తాబు చేయడంలో నిమగ్నులయ్యారు. పర్వత ప్రవరలు వచ్చిన పెండ్లివారి కాళీ కుమారిని పెండ్లి కూతురుగా ముస్తాబు చేయటంలో నిమగ్నులయ్యారు. పర్వత ప్రవరలు వచ్చిన పెండ్లివారికి సపర్యలు చేయడంలో హడావుడి పడసాగారు. నిజమే మరి, ఆడపిల్ల పెండ్లిలో పిల్లవైపు వారు ఆదుర్దాపడడం సహజమే కదా. అంతఃపుర స్త్రీలు పార్వతిని శ్వేతాంబరాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తర్వాత ఆమె సోదరుడు సనాభుడు విహితమైన పూర్వాంగ కృత్యాలు నెరవేర్చి కాళీని వెంట పెట్టుకుని శంకరుడి వద్దకు తీసుకుని వెళ్ళాడు. స్వర్ణ నిర్మితమైన ఆ మంగళ వేదిక వద్ద కూర్చుని దేవతలు వధూవరులు నెరవేర్చదగు వివాహ కృత్యాలు గమనించసాగారు. శివుడు పార్వతితో కలిసి లోకానుమోదితాలైన వైవాహికాచారాలు యథాక్రమంగా నెరవేర్చాడు. ఆ సందర్భంలో చిత్ర విచిత్రాలైన వినోద క్రీడలతో, పుష్పభరితాలైన వృక్షాలతో, సుగంధాలు వెదజల్లే జలసేచనాలతో, గంధపు చూర్ణాలు చల్లుకొనడంతో, రంగురంగుల ముగ్గులతో, ముత్యాల పేరుల తోరణాలతో శివపార్వతుల క్రీడార్థం ఆ ప్రదేశాన్నంతా సింధూర రంజితం గావించారు. ఆ విధంగా గిరికన్యతో క్రీడించి హరుడు ఋషులతో నిండిన దక్షిణ వేదిక వద్దకు చేరాడు. చక్కగా నిర్మించబడిన ఆ దృఢమైన మండపం వద్దకు శ్వేతాంబరాలు ధరించి పవిత్ర పానీయై ఉజ్వల మధుపర్కాలతో హిమవంతుడు వచ్చాడు. పూర్వాభిముఖుడై త్రినేత్రుడు ఉపవిష్టుడు కాగా కన్యాదాత సప్తర్షుల వైపు తిరిగి కూర్చున్నాడు. సుఖాసనం మీద ఉన్న జామాత శర్వునితో అంజలి ఘటించి ఆ నగపతి ధర్మసమ్మితమైన వాక్యం పలికాడు. ఓ దేవా, నా పుత్రిక పులహుని అన్న పౌత్రి పితృదేవతల దౌహిత్రి అయిన ఈ కాళీ కన్యను నీకు దత్తం చేస్తున్నాను, పరిగ్రహించి నన్ను అనుగ్రహించము అని అలా అంటూ ఆ హిమవంతుడు తన కుమార్తె చేతిని హరుని చేతిలో ఉంచి అందరూ వినున్నట్టుగా దేవా, ఈమెను స్వీకరించుడని ఉచ్చైశ్వరంతో పలికాడు. శివుడిలా అన్నాడు. ఓ పర్వతరాజా, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, జ్ఞాతులు బంధువులంటూ ఎవరూ లేరు, ఇల్లు లేదు, కొండ కొమ్మల మీద తిరుగుతూ ఉంటాను. ఇలాంటి నేను నీ కుమార్తెను స్వీకరిస్తున్నాను అని చెబుతూ వరదాయకుడైన ఆ శర్వుడు పార్వతీదేవిని చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నారద, ఆమె కూడా తన భర్త కరస్పర్శకు పులకించిపోయింది. అంతటా మధుపర్క ప్రాసనం చేసి శివుడు పార్వతితో కలిసి వేదికపైకి వెళ్ళి లాజలు అర్పించాడు. అప్పుడు బ్రహ్మ పార్వతితో, కాళీ, స్థిర దృష్టితో చంద్రకాంతితో సమంగా వెలుగుతున్న నీ భర్త ముఖాన్ని చక్కగా చూచి అగ్నికి ప్రదక్షిణం చేయము అన్నాడు. వేసవికి తప్పించిపోయిన భూమి తొలకరి వృష్టికి స్పందించినట్టుగా భర్త ముఖదర్శనంతో అంబిక అపూర్వమైన చల్లదనాన్ని అనుభవించింది. బ్రహ్మ మరలా ఆమెను భర్త ముఖం చూడమనగా ఆమె చూచితినని సిగ్గుతో నడివినది. అంతటా గిరిజతో కలిసి హరుడు అగ్నికి ముమ్మారు ప్రదక్షిణం చేసి హవిస్సు లాజలు అగ్నిలో వ్రీల్చాడు. అంతటా బహుమతి కోసం మాలిని శివుని కాళ్ళు రెండు గట్టిగా పట్టుకున్నది. నీవడిగినది ఇవ్వగలను, కాళ్ళు వదలమని అంటున్న హరునితో ఆ మాలిని, ప్రభు, నా ఈ చెలికి మీ గోత్ర సౌభాగ్యం ఇస్తే కానీ మీ పాదాలు విడవను అన్నది. అట్లే ఇచ్చితిని మాలిని, ఇక నన్ను వదలము. నా గోత్ర సౌభాగ్యం ఎటువంటిదో చెబుతున్నాను వినము. ఇదిగో, పీతాంబరం ధరించి శంఖం పట్టిన ఈ మధుసూదనుని సౌభాగ్యం నేను నా గోత్రంగా ప్రసాదించినదే. శివుడన్న మాటలు విని నిజగోత్ర శుభచరిత్రశాలి అయిన ఆ మాలిని ఆయన కాళ్ళు వదిలిపెట్టింది. మాలిని శివుని పాదాలు పట్టుకున్న సమయంలో బ్రహ్మ చంద్రుని కన్నా మిన్నగా వెలుగుచున్న ఆ కాళీ ముఖాన్ని చూశాడు. వెంటనే మారవికారానికి లోను కాగా అతడి వీర్యం నేలపై పడిపోయింది. దానితో కంగారు పడి ఆయన ఇసుకపై పడిన శుక్రాన్ని నిర్వీర్యం గావించాడు.
అంతటా శివుడు బ్రహ్మతో, బ్రహ్మ, నీవు బ్రాహ్మణ హత్య చేయరాదు సుమా. ఓ పితామహ, ఈ వాలకిల్య మహర్షులు ధన్యాత్ములన్నారు. అలా అనగానే 88,000 ఆ వాలకిల్యమ్మనులు లేచి నిలబడ్డారు. ఆ విధంగా వివాహం సంపన్నం కాగానే హరుడు సంతుష్టుడై ఉమతో కలిసి ఆ రాత్రి యథేష్ట సుఖాలు అనుభవించి ఉదయాన్నే లేచాడు. ఆ విధంగా పార్వతిని వివాహమై హరుడు మిక్కలిగా సంతోషించాడు. దేవతలు ప్రమథగణాలు కూడా ఆనందించారు. అంతటా హిమవంతుని సత్కారాలు అందుకుని ఆయన మందరగిరికి తిరిగి వెళ్ళాడు. తన వివాహానికి వచ్చిన బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలను యథావిధిగా సత్కరించి వీడ్కోలు చెప్పినవాడై ఆ అష్టమూర్తి తన శివగణాలలో మందరగిరి మీద నివాసం ఏర్పరచుకున్నాడు. ఓ ముని, అలా హరుడు ఆ గిరి మీద పార్వతితో యథేచ్ఛగా విహరిస్తూ విశ్వకర్మను పిలిచి తనకు ఒక గృహం నిర్మించమన్నాడు. అంతటా అతడు స్వస్తిక లక్షణంతో 64 యోజన ప్రమాణం గల మేలిమి బంగారం భవనాన్ని నిర్మించాడు. దంతాలతో చేసిన తోరణాలు, ముత్యాలు పొదిగిన గవాక్షాలు, వాకిండ్లు, స్ఫటిక సోపాన పంక్తులు, వైఢూర్యమనుల చిత్తరువులు, 7 విశాలమైన గదులు, సకల విధాల వసతులు, భోగ సామగ్రులు కలిగి ఆ భవనం సర్వాతిశాయిగా రూపొందింది. అందులో చేరి ఆ దేవదేవుడు గృహస్థులు చేయదగిన యజ్ఞం చేశాడు. అందులో పూర్వీకుల పద్ధతిని హరుడు అవలంబించాడు. ఆ సుందర హర్మ్యంలో చాలా కాలం పార్వతితో సుఖాలు అనుభవిస్తూ శివుడు గడిపాడు. కాళీ అన్నందుకు పార్వతికి కోపం. అంతటా ఒకనాడు వినోదానికై పార్వతిని కాళీ అని సంబోధించాడు. అందుకు ఆ శర్వాణి కోపించి ఇలా అన్నది: బాణవిద్ధమైన వృక్షం, గొడ్డలి వేటుకు తెగిన కొమ్మ తిరుగు చిగురించగలవు. నోట వెడలిన దురుక్తితో ఆపశబ్దాలతో గాయపడ్డ వ్రణం తిరిగి మానిపోదు. నోట వచ్చిన శబ్ద బాణాలకు ఎరైన ప్రాణి రాత్రింబవల్లో యాతన అనుభవిస్తాడు కనుక అలా అపశబ్దాలు పలకకూడదని పండితులు ధర్మశాసనం చేశారు. ఆ శాసనాన్ని నీవు నేడు అతిక్రమించి నా మనసు నొప్పించావు కనుక ఓ దేవదేవ, నేను ఈ క్షణానే తపోవనానికి వెళ్తున్నాను. నా తపస్సునంతా వెచ్చించి నీ చేత మరలా కాళీ అని పిలిపించుకోకుండా ఆయత్తమై తిరిగి రాగలను. అలా అని శివుని అనుమతితో ఆ క్షణాన్ని ఆకాశ మార్గాన వెళ్ళి హిమాద్రి శిఖరాన్ని చేరుకుంది. అది అత్యంత రమణీయంగా, మనోహరంగా, సాక్షాత్తు బ్రహ్మ నిర్మితమా అన్నట్లు కన్నుల పండువ కలిగించింది. అక్కడకు చేరగానే జయ విజయ జయంతి అపరాజిత అనే 4 దేవాంగనలను స్మరించగానే వారు ఆమె దర్శనం చేసుకున్నారు. ఆమె అనుజ్ఞతో ఆమెకు శుశ్రూషలు చేయసాగారు. అలా పార్వతి కఠోర తపస్సులో ఉండగా హిమాద్రి హిరణ్యం నుంచి పెద్ద పులి ఒకటి అక్కడికి వచ్చింది. ఒంటికాలు మీద నిలబడి తపస్సు చేస్తున్న కాలిని చూసి ఆమె కింద పడిపోయిన తర్వాత తినేదనని నిశ్చయించుకొని ఆమె ముఖం వైపు దీక్షగా చూస్తూ అలాగే నిలబడింది. దానికి ఏకాగ్రత సిద్ధించింది. అలా బ్రహ్మను గురించి 100 సంవత్సరాల దేవి తపస్సు చేయగా ఆ పితామహుడు ప్రత్యక్షమై, దేవి, నీ తపస్సుకు సంతోషించాను, వరం కోరుకోవలసిందన్నాడు. అందులకు ఆ ఉమ, స్వామి, మొదట ఈ పెద్ద పులికి కావలసిన వరం ఇవ్వండి, దానితో నాకెంతో తృప్తి కలుగుతుంది అని అన్నది. అంతటా అద్భుత దీక్ష నేర్పిన ఆ వ్యాఘ్రానికి విఘ్నేశ్వర భక్తి, ధర్మబుద్ధి, అజేయత్వం వరాలుగా ఇచ్చి విరించి ఉమను ఏమి కావాలని ప్రశ్నించాడు. అంతటా కాళీ, ఓ మహానుభావ, నా శరీరం తప్తకుందనంలాగా వెలుగొందునట్లు వరం ఇవ్వండి అన్నది. అందుకు తథాస్తని బ్రహ్మ తన చోటుకి వెళ్ళిపోయాడు. అంతటా పార్వతి వంటి మీది నల్లని కోసం ఊడిపోయి పద్మ కింజలకు సన్నిభమైన స్వర్ణకాంతి కలిగింది. ఆ ఊడిన నల్లని కోసాన్ని నుంచి కాత్యాయని జన్మించింది. ఓ నారద, అంతటా ఇంద్రుడు ఆమెను సమీపించి ఆ కాత్యాయని దక్షిణిగా స్వీకరించి పార్వతిని ఇలా అర్థించాడు: దేవి, ఈమెను నాకు ఇచ్చివేయము. నీ కోసం నుండి పుట్టిన ఈ కౌశికి నాకు సోదరి కాగలదు. అందుచేత నేను కౌశికుడనయ్యాను. ఇంద్రుని కోరికను మన్నించి ఆ సుందరి కౌశికిని అతనికి ఇచ్చి వేసింది. ఆ సహస్రాక్షుడు ఆ కౌశికిని వెంట పెట్టుకుని త్వరగా వింధ్యాద్రికి చేరుకున్నాడు. ఆమెతో, ఓ మహాబలశాలిని, నీవి వింధ్య శిఖరాన వింధ్యవాసిని అనే పేరుతో సర్వదేవతలచే కీర్తించబడుతూ విరాజిల్లము. ఈ సింహం మీద విహరిస్తూ అమరశత్రువులందరినీ సంహరించము అని చెప్పి ఆ దేవరాజు స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఓం శాంతి శాంతి శాంతి.